ఆయన స్క్రీన్ మీద కనిపించి విలనిజం చూపించారంటే మనందరం హడలిపోవాల్సిందే. మా గగన్ బాబు గారు ఒక ఓదెల 2, ఒక పుష్ప ఇలా వరుస సినిమాలతో మనందరిని ఆకట్టుకుంటూ అండ్ ఇప్పుడు మరో పాత్రలో కనిపించబోతున్నటువంటి ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్ అండి. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరు మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సినిమా అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఇవన్నీ నాకు ఇక్కడ ఎవ్వరు తెలియని ఒక ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి పడేసినాయి. సో అక్కడి నుంచి నా ప్రయత్నాన్ని ఆపకుండా, అంటే ఒక సినిమాలో నా అవకాశం వస్తుందా అని అనుకున్న నాకు నా ప్రయత్నాన్ని ఆపకపోవడం వల్ల చాలా ఏళ్ల నుంచి విలన్గా, హీరోగా కష్టపడి ఏది వచ్చినా సరే నా సాయశక్తిలో ప్రయత్నించి చేయడం, ఏదో కింద పడుతూ మీద లెగుస్తూ ఉన్న నాకు పుష్ప రూపంలో సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి ఒక చిన్న అవకాశం ఇస్తే అది నన్ను చాలామందికి చేరువ చేసిందండి. సో వాళ్ళిద్దరితో పాటు నాకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక నమ్మకం అండి, ఏదో ఒక రోజు మనకి గుర్తింపు రాదా, ఆ ఒక్క విషయం నన్ను నా నా ప్రయాణాన్ని కానీ నా ప్రయత్నాన్ని కానీ ఆపకుండా చేశాయి. అలాంటి టైంలో నాకు నా డైరెక్టర్ జంపన్న గారు అండ్ ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు పిలిచి క్యాస్ట్ అనే సినిమా ద్వారా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఇది నమ్మండి. నేను అనుకున్నాను ఇంతమంది మంచి ఆర్టిస్టుల మధ్యలో నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాలెంజ్ లాగా నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే జస్ట్ కేవలం మంచి కథ మాత్రమే కాదు, చాలా గొప్ప క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని సద్వినియోగపరుచుకోవడానికి నేను సాయశక్తిలో నా ప్రయత్నం అంతా చేశానండి. ఇంకా మిగిలింది మీ అందరి నుంచి బ్లెస్సింగ్స్ రావడమే. సార్ నా పేరు గగన్, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి ప్లీజ్. సో మా సినిమాలు మా అందరికీ కూడా కావాలి, నా ఒక్కడికి మా అందరికీ కూడా కావాలి. బికాస్ ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణం మా తోట లక్ష్మీ కోటేశ్వర గారు, మా ప్రొడ్యూసర్ గారు కావాల్సింది మొత్తం ఇచ్చారు. మా డైరెక్టర్ జంపన్న గారు అండ్ మా హీరోస్ వరుణ్ సందేశ్ గారు, దాని తర్వాత సత్యం రాజేష్ గారు అండ్ యాంకర్ రవి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ మా హీరోయిన్ కషికా కపూర్. సో వీళ్ళు మాత్రమే కాదండి, చాలామంది టాప్ టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారు, మంచి యాక్టర్స్ వర్క్ చేశారు. అండ్ అలాగే డెబ్యూటెంట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. దీని నుంచి చాలామందికి బ్రేక్ కూడా వస్తుంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి చాలా ఇష్టంతో ఈ సినిమాకి వర్క్ చేశారండి. ఒక్క ఛాన్స్, మేము ఏ కంటెంట్ ఇచ్చినా సరే మీ అందరూ కూడా కొంచెం ప్రేమతో అందరికీ చేరువ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మా క్యాస్ట్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా, లేదంటే ఎటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినా దయచేసి ప్రేక్షకులు చేర్చండి. బికాస్ ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత 100% సాటిస్ఫై అవుతాడని నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. ఇంకా చాలా మాట్లాడుకుందాం, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గగన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఇలాంటి సినిమాల ద్వారా ఎంతోమంది